ఎమ్మెల్యేలని. ఎందుకు దానికి చెక్ పెట్టలేకపోతున్నారో ఒకసారి చెప్పాలి. ఇంత ఘోరం జరుగుతుంటే ప్రశ్నించాల్సిన ఫోర్త్ ఎస్టేట్ మాట్లాడేది, న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులు మాట్లాడారు, చర్యలు తీసుకోవాల్సినటువంటి న్యాయమూర్తులు మౌనంగా చూస్తారు. అది స్పీకర్ పని, మా పని కాదని ఒక ముఖ్యమంత్రి ఇంకొక పార్టీకి చెందినటువంటి శాసనసభ్యునికి కండువా కప్పిన మరుక్షణం ఆయన డిస్క్వాలిఫై చేయాలని కర్ణాటకలో హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు తెలంగాణ న్యాయమూర్తులకు మౌనంగా ఉన్నారు? ఎందుకు సుప్రీంకోర్టు జడ్జీలు మాట్లాడతలేరు? ఏమనుంటే స్పీకర్ చర్య తీసుకుంటారని ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూనీ చేస్తుంటే అటు న్యాయ వ్యవస్థ ఇటు ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా తెలంగాణ సమాజం చంద్రశేఖరరావుకి ఏ సమాధానం అయితే చెప్పిందో రేవంత్ రెడ్డి కూడా అదే సమాధానం జరంత వెనుక జరంత ముందు చెప్పక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.